మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీజేపీ నేత రఘునందన్ రావు. సొంత ప్రయోజనాల కోసమే ఇద్దరు నేతలు పార్టీ మారినట్లు ఆరోపించారు. ఇన్నాళ్లు పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారగానే విమర్శలు చేయడం తగదన్నారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు రఘునందన్ రావు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ లో గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండు. పత్రికా విలేకరులారా రాయండ్రి, వినుండ్రి, నా కారు ప్రగతి భవన్ లకని పోతుందని రాస్తారు. ఇట్లా చూపించి వెంట్రుగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు. మరి ఇలా వారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీని ఎవరు వదిలిపెడతారని కూడా వాళ్ళు చెప్పారు. వారు మాట్లాడే పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభయ్యది అని పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం. దీని వెనకాల 100 కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఆ 100 కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకి ఈ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దీని మీద మాకు స్పష్టమైన సమాచారం ఉంది. కాబట్టి ఈ కంపెనీల మీద 100% 2-3 రోజులలో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ని ఈ దేశంలో ఆర్థిక నేరాలను ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఈడీకి, ఐటీకి, ఇతర ఏజెన్సీ కూడా ఇస్తాం. ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఆ రోజు చంద్రశేఖరరావు ఏం తప్పు చేసిండో, ఏ మందల కట్టినా సరే ఈయనక తెచ్చి మన దొడ్ల కట్టే అయినటువంటి ఫిలాసఫీని గత ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో మీరు కూడా అదే చేయడం అనేది దురదృష్టకరం. మీరే రాసిర్రు మీ చేతులతోటి, మీరే మీడియాతో చెప్పారు. ఆ జూబ్లీ హిల్స్ పక్కన గుట్టను గులగొట్టుడు అన్యాయం, బ్లాస్టింగ్ చేసుడు అన్యాయం, గుడిని మింగుతుడు అన్యాయం, ఎక్కతక్క ఫ్లోర్లు తెచ్చుకుంటూ అన్యాయం. ఈయన అధికార పార్టీ ఎంపీ ఉండి ఈ కుంభకోణం చేసిండు, ఆ కుంభకోణం చేసిండు అని చెప్పారు. అన్న మర్చిపోయినా ఇంకా మీకు మన స్పీకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిర్రు. నామినేషన్ వేసినాక ప్రస్తుత స్పీకర్, బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ హస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ఫోటర్ స్కామ్ వర్త్ ఆఫ్ 500 crores. నేను చెప్తలేనన్నా, ఇది అన్ని ఇంగ్లీష్ పేపర్లలో మంచిగా వచ్చింది, ఫస్ట్ పేజీలో వచ్చింది. గవర్నర్ స్పీకర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మీడియా మిత్రులతో మాట్లాడారు. అందుకని దయచేసి ఈ ఇద్దరు చేసినటువంటి ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు పంపేటువంటి డబ్బు సంచుల పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి అప్పీల్ చేస్తున్నాను. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ లో గౌరవనీయులు జితేందర్